మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ రోజు రాజ్యసభలో మధ్యాహ్నం 1 గంటకు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై 2 గంటల పాటు చర్చ జరిగిన అనంతరం రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందనుంది. దీనిపై ఏపీ వ్యాప్తంగా కూటమి నాయకుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. మనతో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఉన్నారు. ఆయన ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై ఏం చెప్తారనేది అడిగి తెలుసుకుందాం. రియాజ్ గారు, ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే చట్టబద్ధత తీసుకొని రావటం, లోక్సభ ఆమోదం పొందటం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిస్థితుల్లో విభజించారు. ఆ ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా చాలా ఆవేదనతో నష్టపోయినటువంటి రోజు 2014. ఈరోజు ఆంధ్రులకి ఒక రాజధాని, ఒక చాలా మంచి ఆదర్శప్రాయంగా మంచి ప్రణాళికలతో 50,000 కోట్ల పెట్టుబడులతో ఇప్పుడు స్టార్ట్ చేయటం, ఆ యొక్క అమరావతిని చట్టబద్ధత కూడా తీసుకొని రావడం నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎంతో గర్వపడుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇటు జనసేన పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీ కలయికలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటంలో ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మేము అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ప్రధానంగా బిల్లు ఆమోదం పొందింది, అంతవరకు బాగానే ఉంది. అమరావతి చట్టబద్ధత కల్పించింది, ఓకే. కాకపోతే దానికి సంబంధించిన నిధుల విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే అమరావతి రాజధాని అనేది చాలా భారీ ప్రాజెక్ట్ అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. దానిపైన కూటమి నేతల ఆలోచన ఎలా ఉంది? అంటే కూటమి నేతలు చాలా పారదర్శకంగా ఆ యొక్క రాజధాని నిర్మిస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఆంధ్రులకి అన్యాయం జరిగింది, ఆంధ్రులకి రాజధాని ఉండాలని చెప్పేసి ఒక భారతదేశంలోనే అత్యున్నతంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే దిశగా ఈ రోజు రాజధాని నిర్మాణం జరుగుతుంది. వైసీపీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ప్లాన్ బి అంటూ కూటమి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా పంపించాము. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య ప్రాంతం దాదాపు 110 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే మంచిది అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాటలు హాస్యాస్పదం, మతిస్థిమితం లేని మాటలు. ఎందుకంటే గతంలో 2014లో ఆయనే అమరావతి రాజధానిగా మేము సమ్మతిస్తున్నాము, మాకు ఓకే అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వీడియో రికార్డెడ్ కూడా ఉంది. అలాగే 2019 వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఈరోజు అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనే పేరు లేదు అంటాడు. ఈ రోజు ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఏదో మావి గన్ అనే అది ఎక్కడ ఆ భాష, ఆ పదం ఏ భాషలో ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితులు. మరి అతను మతిస్థిమితం లేని వాడిగా మేము చూస్తున్నాము. ఎందుకంటే గతంలో ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది, వడివేలు హీరోగా 23వ పులికేసి అని. అతను ఆ సినిమాలో అతని రాజ్యంలో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తా ఉంటే ఆ రాజ్యం కూడా చాలా అవహేళనగా సిగ్గుపడతా ఉంటుంది. అలాగే ఈయన 24వ పులికేసిగా అవతారం ఎత్తాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు ఈ 11 కూడా ఎందుకు ఇచ్చామని చెప్పేసి బాధపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీ పునర్విభజన కూడా జరిగిపోతా ఉంది. ఈ పునర్విభజన జరిగితే ప్రకాశం జిల్లా కూడా సీట్లు పెరుగుతాయి అంటున్నారు. మీరు గతంలో కూడా జనసేన పార్టీ తరఫున, ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. భవిష్యత్తులో మీ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా పునర్విభజనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంటు పెరుగుతున్నాయని చెప్పేది బయట ఉన్నటువంటి అధికారుల దగ్గర మాటలు. పెరిగిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ముగ్గురు కూడా కూర్చొని తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎన్నెన్ని సీట్లు పోటీ చేయాలని, సో వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడింది. దానికి తగ్గట్టు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు 29 ఎన్నికల్లో నేను పోటీలో నిలబడుతున్నాను. ప్రధానంగా ఒంగోలు 2 అవుతుంది అంటారు. అంటే ఒంగోలు అర్బన్ లేదా ఒంగోలు రూరల్ అలాగే జరిగే అవకాశం ఉందా? లేదంటే మీ పార్టీ తరఫు నుంచి ఏమైనా ప్రతిపాదన? అంటే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కొన్ని
కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. పునర్విభజన సమయంలో సరే తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలు ఏర్పడితే బాగుంటుంది భవిష్యత్తులో అని చెప్పి. అలా ఏమైనా జనసేన పార్టీ ఏమైనా ప్రతిపాదనలు సీఎం కానీ అందించడం కానీ అట్లాంటివి జరిగే అవకాశం ఉందా? అంటే అది పై స్థాయిలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే, ఎందుకంటే రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమం కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఎలాగా రాజ్యాంగబద్ధంగా ఏది ఎలా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే జనసేన పార్టీ అడుగుతుంది. జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అంటున్నారు, ప్రధానంగా కూడా ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రైతుల్లో భరోసా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతం పలుకుతున్నామని అంటున్నారు. దీంతో పాటుగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే ఏపీ దిశ మారుతుంది అని చెప్తున్నారు ఆయన. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.